హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్ మేడ్ విత్ లవ్ సర్వ్ విత్ కేర్. ఈరోజు గుత్తి వంకాయ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని చక్కగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా చక్కగా మసాలా ముద్ద పట్టేసేసి దాంట్లో ఒక 1.5 స్పూన్ బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ చికెన్ మసాలా, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, టొమాటో, లెమన్, కర్డ్ వేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి. నేను గ్లౌస్ వేసుకోలేదు, ఇది ఇంట్లోకే కాబట్టి నేను గ్లౌస్ వేయలేదు. అండ్ ఆ తర్వాత నేను గుత్తి వంకాయలు తీసుకున్నాను. ఇది ఒక వెరైటీ అనమాట. సో ఇలాంటి వంకాయలు మీకు దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇవి మామూలు బారు వంకాయలు కాదండి, గుత్తి వంకాయల్లోనే ఇది ఒక వెరైటీ అనమాట. సో అంతా మ్యారినేషన్ అయిపోయి మనం నానపెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. నేను బిర్యానీ గిన్నె తీసుకున్నాను, దాంట్లో హోల్ బిర్యానీ మసాలాస్ వేసి వేయించుకుంటున్నాను. అలాగే టొమాటో అండ్ ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మళ్ళీ వేసుకున్నాను అనమాట, అంతే. సో అలాగే 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ మసాలాను కూడా ఇందులో వేసేసి చక్కగా వంకాయలు మగ్గనివ్వాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశానండి. నేను కొంచెం ఆయిల్ అవి వేసి 70% కుక్ అయిన తర్వాత రెండు కూడా అండ్ నేను లేయర్స్గా వేసేసాను రైస్ని, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్తో. అండ్ 4 మినిట్స్ దమ్ చేసుకుంటున్నానండి, అంతే. గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మా క్లౌడ్ కిచెన్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి, స్వీట్స్, స్నాక్స్, కారపళ్ళు, పచ్చళ్ళు. మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ Please ఫర్ like, share, వాచింగ్. and subscribe.